ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకున్నారంటే జీ మావిరాట కేజీల సంతకి అనేది అయితే వచ్చేసాను అనమాట అన్న. చూడడానికి అయితే సంత అనేది అయితే చాలా బాగుంది మనకి. ఇది ప్రతి వారం అనేది అయితే జరుగుతూ ఉంటుంది మనకి. మంగళవారం వచ్చేసిందంటే కనుక ఈ సంత అనేది అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట. గేదెలు అనేది అయితే చూసుకోవచ్చు మనకి. అన్నీ కూడా మనకి ఇక్కడ ముర్రా జాతుల గేదెలు అనేవి అయితే ఎక్కువ ఉంటాయి. ప్రైస్ కూడా మనం అడిగి తెలుసుకుంది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనేది అయితే. ఓకే, ఇది అడ్రస్ వచ్చేసి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ మామిడి అనే పల్లెటూరులో అనేది అయితే జరుగుతుంది అనమాట. కాకినాడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే సామలకోట మనకి దగ్గరే. సామలకోటకి మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అనమాట. సామలకోట నుంచి రావాలంటే ఒక 17 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. చూడటానికి అయితే చాలా బాగుంది మనకి. తక్కువలో కూడా మనకి దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. ఈ సంత వచ్చేటికి పల్లెటూరులో అనేది అయితే జరుగుతుంది అనమాట. చాలా పొద్దున్న అనేది అయితే 8 గంటలకల్లా జరగాలి అసలు చెప్పాలంటే. కానీ ఇప్పుడు వచ్చేసి టైం అంటూ మార్చారు. 9కి అనేది అయితే మెల్లిమెల్లిగా అనేది అయితే వస్తున్నాయి అనమాట గేదెలు. ఇంకా మనకి టైం వచ్చేసి అయితే ఇప్పుడు 9:30 అయితే అవుతుంది. ఇంకా మనకి రావడం అనేది అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నాయి అనమాట. ఇంకా వస్తూనే ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా ప్లేస్ అనేది అయితే అంతలా లేదు, కాకపోతే మనకి చేయడానికి అయితే చాలా బాగుంది. ముందు ఇంకా ఓపెన్ ప్లేస్ ఉండేది అనమాట. ఇప్పుడైతే కొంచెం ఇంకా అప్డేట్ చేశారు మార్కెట్ని. చూద్దాం మన ప్రైజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అలాగే ఎన్ని లీటర్ పాలసీ వరకు అయితే ఉన్నాయనేది అయితే తెలుసుకుందాం మనం. చూడడానికి అయితే గేదెలు అనేది అన్నీ మనకి ఇక్కడ ముర్రా జాతుల గేదెలు అనేవి అయితే దొరుకుతాయి అనుకుంటున్నాను నేను. ఎక్కువగా అనేది అయితే నాకు కనపడిని కూడా ముర్రా జాతుల గేదెలు అనమాట. ఇంకా మనం డైరెక్ట్ ఇంకా వీడియో అనేది అయితే స్టార్ట్ చేసుకుందాం మనం. ఓకేనా, మన స్ట్రైట్గానే ఉందన్నమాట. దీనికోసం కూడా రెడీ తెలుసుకుందాం మనం. అనేది అని చెప్పున్నారనా? అనేది అని చెప్పున్నారనేది ఇది 95. ఒక దిస్తుడికి అయితే మనకి 95,000 అనేది అయితే చెప్తున్నారనమాట అన్న. ముర్రా జాతి గేదె మనకి ఇది. చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. ఆ పక్కదేనా? పక్కది మీదేనా? ఇదన్నా వెనకాల మీది కదా, అది మీదన్నా ఆవు. ఓకే, ఇది ఏమైనా అడిగారన్న ప్రైజు? అడగలేదా? ఒకరి చూడడం కూడా ఇది కూడా మనకి బాగుంది. ముర్రా జాతి గేదె అనమాట. కాకపోతే అన్న అయితే ఆ లోన్ ఎక్కడ ఉన్నారని చెప్తున్నారు అనమాట అన్న. ఇంకా మనకి ఈ సైడ్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా చూసుకుందాం మనం. ఈ వరకు ఎంతవరకు అనేది అయితే చెప్తున్నారు ప్రైజులు. ఒకనే ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ అయితే పెద్దగా ఉందన్నమాట. ఈ గేదె వచ్చేటికి అయితే మనకి తోక అనేది అయితే నేలకనేది అయితే ఎత్తుకుపోయింది. ఇది అని చెప్పున్నారు ఏంటనేది అడిగి తెలుసుకుందాం ప్రైస్. బాబు ఇది అని చెప్పున్నారు బాబు? ఇది వెనకాల ఉన్నారా? ఇది 1:30 అన్న. ఓకే, ఎన్ని లీటర్లు ఇస్తున్నారు ఇది? 6 లీటర్లా? పూటకి 6 లీటర్లు. ఓకే, ఇష్టడికి అయితే మనకి పూటకి 6 లీటర్లు అనేది ఇస్తుంది అనమాట. 1:20 దాకా అనేది అయితే చెప్తున్నారు. చూడడానికి అయితే బాగుంది. ఈ డెప్పక్కది కూడా మీరు చూసుకోవచ్చు. మంచి సైజులు అనేది అయితే ఉన్నాయన్నమాట గేదెలు వచ్చేటప్పటికి. అని ఈ డెప్పక్కది అని చెప్పున్నారనా? ఓకే, జస్టుడికి అయితే మనకి 1:30 దాకా చెప్తున్నారు. డెప్పక్కది వచ్చేసి అయితే మనకి 1:50. పెడతాను బాబు ఇలాగొచ్చి కొంచెం చెప్పు. ఇప్పుడు చెప్పు. ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది? ప్రైజ్ వచ్చేసి 1:30. 5 లీటర్లు 5 లీటర్లు అంటే రోజుకి 10 లీటర్లా? ఓకే బాబాయ్. వెనకాలది పూటకి 8 అంటే రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తున్నట్టు? రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తున్నట్టు? 16. ఓకే, ఎంత చెప్పున్నారు? 1,60,000. ఓకే బాబాయ్, బాగున్నాయి. అయితే చూడడానికి అయితే భారీ సైజులు ఉన్నాయి అనమాట అన్న గేదెలు వచ్చేటికి. ఓకే, మనకి ఆ సైడ్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా తెలుసుకుందాం మరి వెళ్ళి. ఓకేనా, ఇక్కడ కూడా మనకి గేదె అనేది ఉందన్నమాట. దీనికోసం అడిగి తెలుసుకుందాం మనం. అది అని చెప్పున్నారనా? ఓకే, దుస్తుడికి అయితే మనకి 95,000 అనేది అయితే చెప్తున్నారనమాట అన్న. చూడటానికి అయితే బాగుంది. ఇది కూడా మనకి ముర్రా జాతి గేదె అనమాట. ఇది ఎన్ని లీటర్లు ఇస్తుందన్నా పాలు? 6. ఓకే, దుస్తుడికి అయితే మనకి పూటకి 6 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట. అంటే రోజుకి 12 లీటర్లు అనమాట అన్న. చూడటానికి అయితే బాగుంది. 95,000 అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు మనకి. ఓకే, ఇక్కడ కూడా మనకి చూడడానికి అయితే భారీ సైజులు అనేది అయితే ఉందన్నమాట. దీనికోసం అడిగి తెలుసుకుందామని ఎంత చెప్పున్నారు ఏంటి అనేది అయితే మీరు ఇది చూసుకోవచ్చు. చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట. అలాగే ఇది ఎన్ని లీటర్లు ఇస్తున్నానా పాలు అన్నా? ఓకే, ఇది వచ్చేటికి అయితే మనకి 1,60,000 అనేది అయితే చెప్తున్నారనమాట. ఎన్ని లీటర్లు ఇస్తున్నారా పాలు అన్న? ఓకే, పొద్దున్న 8, సాయంత్రం 8 ఇస్తుందని చెప్తున్నారు. అంటే రోజుకి వచ్చేది మనకి 16 లీటర్లు అనమాట. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. 1,60,000 అనేది అయితే చెప్తున్నారు. బేరాలు ఉంటాయన్నా? ఓకేనా, బేరాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. 1,60,000 అనేది అయితే ప్రైజ్. చూడడానికి అయితే గేదె అనేది అయితే ఒక సైజులో ఉందన్నమాట ఇది. ఓకే, మన ఇంకా ఆ సైడ్ అనేది ఉన్నాయి. అక్కడ కూడా తెలుసుకుందాం మనం. ఓకేనా, ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి గేదె అనేది అయితే బాగుంది. ఇది కూడా మనకి ముర్రా జాతి అనమాట. పిల్ల కూడా ఉంది దీనికి. ప్రైజ్ అనేది అయితే అడుగుదామంటే ఇక్కడ ఎవరో లేరు అనమాట. కానీ పూటకు వచ్చి అయితే మనకి 4 ఇస్తుందని చెప్తున్నారు అనమాట అన్న. చూడడానికి అయితే బాగున్నాయి మనకి. అలాగే ఎక్కువ గేదెలు అనేది అయితే చూసుకుంటున్నాం అనమాట. ఇంకా ఏ సైడ్ ఉన్నాయనేది అయితే అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం మనం. ఓకే, బాబాయ్ గారు తీసుకొస్తున్నారు ఈ సైడ్ నుంచి ఒక గేదెని. ఇది అని చెప్పున్నారు బాబాయ్ గారు? ఇది ఓకే, ఇది వచ్చేటికి అయితే మనకి 95,000 అనేది అయితే చెప్తున్నారు అనమాట. చూసుకోవచ్చు మనకి గేదె అనేది అయితే చాలా బాగుంది. ఎన్ని లీటర్లు ఇస్తుంది బాబు? ఇది 3.5.
ఒక తెచ్చుడికి అయితే మనకి 3.5 అనేది చెప్తున్నారు. అంటే రోజుకి వచ్చేసి మనకి 7 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. 95,000 అనేది అనమాట ప్రైజ్ వచ్చేటికి. ఓకేనా, మనకి ఇక్కడ వచ్చేసి అయితే గిరిజ అయితే ఆవు అనేది అయితే చెప్తున్నారు అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు. ఫుల్గా కూడా మీకు చూపిస్తాను. మనకి ఇది అని చెప్పున్నారు కూడా తెలుసుకుందాం మనం. ప్రైజ్ వచ్చేసి అది ఇది అని చెప్పున్నారనా 1.20 అన్న. ఒక తెచ్చుడికి అయితే మనకి 1.20 అనేది అయితే చెప్తున్నారనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి ఆవు ఎన్ని లీటర్లు ఇస్తుందనే పాలు? పూటకి 8 లీటర్లు, రోజుకి 16 లీటర్లు. ఓకేనా, చూడడానికి అయితే చాలా బాగుంది. పూటకి 8 లీటర్లు అనమాట. అంటే రోజుకి వచ్చేసి అయితే మనకి 16 లీటర్లు అంటే ఇస్తుంది. 1.20 అన్న. 1.20 అనేది అయితే ప్రైజ్ అనమాట. బేరలు అయితే ఉంటాయి అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది మనకి ఆవు. ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి చూడడానికి అయితే ఎంత సైజులో ఉంది. ఇది వచ్చి అయితే మనకి 1.60,000 అనేది అయితే చెప్తున్నారనమాట. పూటకి 8 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఒక రేంజ్లు అనేది అయితే ఉన్నాయి మనకి ఈ ఊర్లో వచ్చేటికి గేదెలు. 1,60,000 అనేది అయితే చెప్పున్నారు. పూటకి 8 లీటర్లు అనమాట. సారీ అన్న, ఇందాక అని చెప్పాను నేను. ఇది వచ్చేటికి మనకి పూటకి 10 లీటర్లు ఇస్తున్నట్టు చెప్పారు నాకు ఇందాక. పూటకి 10 లీటర్లు అంటే రోజుకి 20 లీటర్లు అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది మన గేదె. ప్రైజ్ వచ్చి అయితే మనకి 1,60,000 అనేది అయితే చెప్తున్నారనమాట. బేరాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. ఓకేనా, మనకి ఇంకోటి అయితే ఉందన్నమాట. దీనికోసం అడిగి తెలుసుకుందాం మనం. ప్రైజ్ అనేది అయితే బాబాయ్ గారు అయితే ఆ సైడ్ అనేది చూసుకుంటున్నారనమాట. మన అంతలో చూసుకుందాం గేదెని. ఆ బాబాయ్ గారు అంతలో ఒక బేరం మాట్లాడుకుని ఫ్రీ అయితే కనుక అడిగి తెలుసుకుందాం. లేదంటే లోన్కి అనేది అయితే వెళ్ళిపోతాం. చూడడానికి అయితే బాగానే ఉంది. ముర్రజాతులు గేదెలని అనుకుంటున్నాం మనం. ఇవన్నీ కూడా మనకి ముర్రజాతులు గేదెలు అనమాట. ఇప్పుడైతే చూసుకోవచ్చు అనమాట. పిల్లగా అనేది అయితే పాలు అనేది అయితే తాగిస్తున్నారు మనకి గేదె వచ్చి. ఇది ఇందాక ఎంత చెప్పున్నారు గుర్తున్నానికి. బాబు ఇది ఇందాక అని చెప్పది, ఇందాక అని చెప్పు. అదే పూటగా 5 లీటర్లు అని చెప్పున్నారు అనమాట. పొద్దున్న 5, సాయంత్రం 5, అంటే రోజుకి 10 లీటర్లు అనమాట. అని చెప్పున్నా బాబాయ్ ఇది? బాబాయ్ అని చెప్పున్నావు? 1,10,000 అనేది అయితే చెప్తున్నారు అనమాట. ప్రైజ్ వచ్చేసి అయితే మనకి 1,10,000 అనేది అయితే చెప్తున్నారు అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది మనకి. ఇంకా ఆ సైడ్ అయితే వెళ్దాం. ఓకేనా, ఇక్కడైతే మన బాబాయ్ సింగిల్ గా అనేది అయితే పెట్టారనమాట. దీనికోసం అయితే తెలుసుకుందాం. చూడడానికి అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట. ఇది అని చెప్పున్నారు ఏంటని తెలుసుకుందాం. అది వచ్చేది మనకి ముర్రజాతి గేదె అనమాట. మనం చూసుకోకలేదు. ఇక్కడికి వచ్చేసి అయితే మనం ఎందులో చూసినా సరే ముర్రజాతుల గేదెలు అనేవి అయితే కనబడతాయి అనమాట. బాబాయ్ అని చెప్పున్నా బాబాయ్ ఇది? టిఫిన్ తిన్నాక వెళ్ళారా? ఓకే, ఇది అయితే అన్న అయితే లేరనమాట. ఓకే, ఇది దానికి బేరం అనేది అయితే తెలియదు అని చెప్తున్నారు అనమాట. ఎన్ని లీటర్లు ఇచ్చినా ఏదైనా తెలుసా? పాలు గేడి తిరగమంటున్నారా? ఓకే అన్న. అలాగే అన్న, మనకు ప్రైజ్ అనేది తెలియదు. అది ఎన్ని లీటర్లు ఇస్తుంది అనేది తెలియదు అనమాట. అన్న అయితే బయటకు వెళ్ళారనమాట. అన్న కానీ చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట ప్రైజ్. ఓకే, మనం ఇంకా ఈ సైడ్ అనేది ఉన్నాయి గేదెలు. అక్కడ చూసుకుంటూ వెళ్దాం మనం. ఒకవేళ అన్న వచ్చేస్తే కనుక ఇప్పుడు ప్రైజ్ అనేది తెలుసుకుందాం మనం. ఓకే, ఇక్కడ చేతి చూసుకోవచ్చు. మనకి గేదె అనేది అయితే ఉందన్నమాట. దీనికోసం తెలుసుకుందాం అని అని చెప్పున్నారు ఏంటనేది అయితే. ఇది అని చెప్పున్నారన్నా? అదనన్నా. ఓకే అన్న, అక్కడికైతే వెళ్దాం మనం. అంతలో ప్రైజ్ అనేది తెలుసుకుందాం. ఒకసారి ఫుల్గా అయితే చూసుకున్నాక. చూడడానికి అయితే గేదె అనేది అయితే చాలా బాగుంది మనకి. ఒక అన్న అక్కడ అయితే కనపడుతున్నారు కదా, అన్న దగ్గరికి అయితే వెళ్ళాలంట. ఓకేనా, మనకి ఇంకో ఆవు దగ్గరికి అయితే వచ్చానమాట. చూడడానికి అయితే చాలా బాగున్నాయి మనకి ఇక్కడ ఆవులు. దీనికోసం తెలుసుకుందాం అని చెప్పున్నారు ఏంటనేది అయితే. అనేది అని చెప్పున్నారన్నా? 45. ఒక తెచ్చుడికి అయితే మనకి 45,000 అనేది అయితే చెప్తున్నారు అనమాట. ఎంత ఎన్ని లీటర్లు ఇస్తున్నారా పాలు? 4. ఓకేనా, పూటకి 4 అనమాట. పొద్దున్న ఒక 4, సాయంత్రం ఒక 4 అంటే మనకి 8 లీటర్లు అనమాట. 45,000 అనేది అయితే ప్రైజ్ అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది మనకి ఆవు. పిల్ల కూడా ఉందన్నమాట దీనికి. ఓకేనా, మనం ఇంకోటి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనం చూడడానికి అయితే చాలా బాగుంది ఆవు. దీనికోసం కూడా అడిగి తెలుసుకుందాం మనం. అని చెప్పున్నారు ఏంటి అనేది అయితే. చూడడానికి అయితే చాలా బాగున్నాయి అనమాట. అయితే అని చెప్పున్నారన్నా? వేరే అతనన్నా? ఓకే, జస్టుడికి అయితే మనకి వేరే అతను అని చెప్తున్నారు అనమాట. అన్న అయితే ఇక్కడ లేరు. నేను చూడడానికి అయితే గేదె అనేది అయితే ఆవు అనేది అయితే బాగుంది. సారీ, ఆవు అనేది అయితే చాలా బాగుంది అనమాట. ఇక మనకి ఇంకోటి ఉందన్నమాట అన్నగారిది. అనేది మీదేనా ఆవు? ఇది కూడా కదా? ఓకే, ఇది మనకి వేరే వాళ్ళది అనేది అయితే చెప్పున్నారు. కాకపోతే చూడడానికి అయితే చాలా బాగున్నాయి అనమాట. ఓకే, మనం ఇంకా ఆ సైడ్ అనేది ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం మనం. ఓకే, ఏదైతే చూసుకోవచ్చు మనం. దీన్ని వచ్చేటికైతే మనం ఇందాక అనేది అయితే అడిగాం అనమాట. అన్న వచ్చేసరికి అయితే ఇందాక మేము అడిగినప్పుడు అయితే 1,10,000 దాకా అనేది అయితే చెప్పున్నారు ప్రైజ్. చూడడానికి అయితే చాలా బాగుంది. 5 లీటర్లు ఇస్తుంది అన్న. ఒక వచ్చేటికి అయితే మనకి 5 లీటర్లు అన్నమాట. అన్న పూటకు వచ్చేది మనకి 10 లీటర్లు అయితే ఇస్తుంది అనమాట. అన్న అయితే ఎక్కడ ఉన్నారు మనకి ప్రైజ్ అని తెలుసుకుంది అని చెప్పున్నారు అనేది.
ఇదైతే 120. 120. ఓకేనా, ఇందాక చెప్పాను కదా మనకి ఇందాకనైతే అడిగొన్నమాట 120,000 అనేది అయితే చెప్పున్నారు ప్రైస్. చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట వచ్చేటోడికి, సారీనా గేదె వచ్చేటోడికి. ఓకేనా అయితే బాయ్. ఓకేనా, చూసారు కదా మనకి మార్కెట్ ధరలు అనేది ఇలా ఉన్నాయన్నమాట. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయొచ్చు. ప్రైజ్ లిస్టానికి వచ్చేస్తే అలాగే పాలు కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఇది అడ్రస్ వచ్చేది మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ మామిడి అనే పల్లెటూరు అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అన్న సంతోషుడికి అయితే. ఓకేనా, మళ్ళీ చూడేది కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. అలాగే బెల్ ఐకాన్ మీరు ఆన్లో పెట్టుకుంటే కనుక మన ఛానల్ ఏ వీడియో అయినా సరే మీకు ఫాస్ట్ టైం అయితే రీచ్ అవుతాయి అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.